మేము గంగపుత్రులు, అది పాతప్పటి నుంచి కూడా ఫిష్ బిజినెస్ అంటే ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. స్పెషల్గా మన శ్రీహరణ గారికి బాగా తెలుసు. ఈరోజు నేను ఇండస్ట్రీకి రావడం అంటే మన అన్న శ్రీహరణ గారు కాబట్టి అందరు ఫిష్ వెంకట్ అని పిలుస్తూ ఉంటారు. దాని తర్వాత ఖుషి ఒకటి చేసిన, అప్పటి నుంచి కొంచెం మంచిగా బెటర్ అనిపించి తర్వాత ఈ ఆదిలా ఒక మంచి గాడ్ ఫాదర్ వి వినాయకర్ మంచి డిజైన్ చేయడం జరిగింది. ఆ సినిమాతోనే ఇంకా వెనక్కి తిరిగి చూడలేను. సీను అది జీబ్లో రావడం, అదే వాటర్ పాయింట్ కొట్టడంతో అట్లా పట్టుకొని నిలబడలే. నేను పట్టుకొని నిలబడ్డా జీబీ స్టార్ట్ అయింది. గేర్లో ఉన్న జీబు కింద పడిపోయినాం అందరు నా మీద పడ్డారు. నాకు చెయ్యి ఇక్కడ ఇరిగింది, ఇక్కడ కొంచెం బయటకు వచ్చి దాదాపు సినిమాలు చేశాను. అది స్పెషల్గా మా గాడ్ ఫాదర్ వి వినాయక్ గారి సినిమాలలోనే మంచి మంచి క్యారెక్టర్ చేశాను. దాంట్లో బాగా ఎక్స్టెన్షన్ కూడా ఆయన సినిమానే జరిగింది. ప్రస్తుతానికైతే ఆయనే నాకు గాడ్ ఫాదర్. సినిమాలో విలన్కు సపోర్టింగ్గా ఇప్పటి వరకు అట్లనే చేస్తూ ఉన్నా కాబట్టి వాళ్ళు కూడా అట్లనే రాయడం జరుగుతుంది. ప్రతి ఒక్క మూవీలో కూడా ఒక విలన్ సపోర్టింగ్గానే. అయితే ఈ అంతా ఘనత అంతా అంటే వి వినాయక్ గారికే. ఎందుకంటే ఫస్ట్ ఫ్యాషనిస్ట్గా చూపించి ఆది సినిమాలో ఒకేసారి బన్నీ నుంచి కామెడీలో ఎంట్రీ చేయించాడు. దాని తర్వాత కామెడీగా ఇట్లా సేమ్ విలన్ పక్కన సెటిల్ వేయడం ఇట్లాంటివే క్యారెక్టర్లు బాగా ఎక్కువ చేశాను. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నట్లనే ఎంత అయినానే. ఎందుకంటే ఎప్పుడు గుర్తించినా ఒక ఆది ఫస్ట్ గుర్తుకు వస్తుంది. మరి ఆదితోనే మంచి లైఫ్ వచ్చింది కాబట్టి. అయితే ఇండస్ట్రీకి మాత్రం తీసుకొచ్చింది శ్రీహర్ అన్న, నిలబెట్టింది మాత్రం వి వినాయక్ గారు. తర్వాత ఏమి ఇంకా చూడలే, ఇంకా ఆది తర్వాత అట్లా చేస్తానే ఉన్నాను మేడం. మా బాబులు ఇద్దరు చూసుకుంటారు. నేను కూడా అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు నేను కూడా మార్కెట్లోనే కదా ఉండేది. అది భయపడితే కాబట్టి అక్కడనే ఖాళీ షూటింగ్ లేనప్పుడు నేను కూడా వెళ్ళి ఉంటున్నాను మేడం. ఇక వాళ్ళకు చెప్పి పోవడం అయితే ఏమి ఉండదు. ఇక పోయిన తర్వాత చెప్పడం తప్ప, అరే అట్లే నా ఈనడం తప్ప వాళ్ళు కూడా ఏమి అనకపోతుండే. కానీ అలాలో చెప్పాలంటే శ్రీహరణ ఉండడంతోనే నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. శ్రీహరణ లేకపోతే అదే చేపల వ్యాపారం చేసుకునేవాడిని. సోదరు లాంటి వాడు. ఆయన చేసే సినిమాల్లో అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం మేము. మరి ఇంట్రెస్ట్గా ఉండేది. ఆయన్నే బాగా జబర్దస్త్గా ఈ సినిమా చేయని చెప్పి ఆయన సొంతం సినిమాలు చేయించడం జరిగింది. ఇంకా దాని తర్వాత ఖుషీలో ఒక క్యారెక్టర్ చేశాను. ఇక పవన్ సార్కు మంచి బాగా నేనంటే బాగా ఇష్టం పవన్ సార్. ఆ సినిమా తర్వాత ఖుషి సినిమా తర్వాత ఎప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ కలిగింది సినిమాలు చేద్దామని చెప్పి. తెలంగాణ లోకల్ కాబట్టి ఈ ఆశనే బాగా గుర్తించినంటే వి వినాయక్ గారు. ఈ వి వినాయక్ గారి ద్వారానే నేను ఈ తెలంగాణ ఆశని ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నాను. ఇంకా డెవలప్ చేయమంటే నాకు భయపడుతూ లోకల్ కాబట్టి మేము మాట్లాడే విధం కూడా తెలంగాణ విధం ఉంటుంది కాబట్టి తెలంగాణలో పుట్టాము కాబట్టి ఒకటే స్లాంగ్ ఉంటుంది. చాలా స్లాంగ్ల్లో నాకు షూటింగ్లు వచ్చినాయి కానీ నాకు ఇంట్రెస్ట్ లేకుండే. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లము, ఇక చెప్పలేము. మన తెలంగాణదే మనం చెప్దామనే ఆలోచనతో ఇక ఇదే ఒకటే ఆశ చెప్పడం జరుగుతుంది మేడం. వి వినాయక్ గారే చెప్తుండే ఇట్లా కాదు ఇట్లా అన్నా ఇట్లా చేయాలి, ఏం భయపడొద్దు అని చెప్పి వి వినాయక్ గారే చెప్పేవారు. ఇక నేను కూడా ఇక మీరు చెప్పారు కదా అని చెప్పి అట్లా చేయడం జరిగింది మేడం. నాకు 9-10 వరకు ఉంటుండే. ఇప్పుడు ఇక 8 స్కూల్ అంటే పోకపోతుంటే ఇక అందులో సినిమాలు చూడడం ఇదంతా పిచ్చిగా సినిమాకి స్కూల్ పోవడం, బ్యాగ్ పెట్టేసి సినిమా పోవడం ఇట్లా జరుగుతుండే. అన్న ఎక్కువ చదవలేదు, 3వ క్లాస్ వరకే చదువుకున్నాను. అది కూడా ఆర్టీసీ కూడా ఎంబీఆర్ స్కూల్లో చదువుకున్నాను. మేము ఉండే గంగపుత్ర సంఘం మన ఫిష్ మార్కెట్ బోయ్ బస్ అంటారు దాన్ని. యాక్చువల్గా నేను పుట్టింది కూడా భయపడుతూ బోయ్ బస్ అక్కడనే, మా మదర్ కూడా అక్కడనే. అట్లా ఇక మనకు పెద్ద అబ్బలేదు చదువు. మన ఆర్టిస్టులకు ఇక మన సర్కిల్లకు మధ్యాహ్నం భోంచేసి ఇంట్లో చేసేది కదా అని చెప్పి తీసుకెళ్ళడం జరుగుతుండే. స్పెషల్గా ఏంటంటే
శ్రీరణ కూడా బాగా ఇష్టపడేవాడు చేపల కూర అంటే. ఇక శ్రీరణ కూడా మన ఇంటికి రావడం ఇవన్నీ జరుగుతుండే. ఇక అన్న కూడా ఎన్నోసార్లు కూడా ఒక చేపల కూర ప్రత్యేకంగా వచ్చేవాడు తినడానికి. ఇక నేను కూడా ఇండస్ట్రీలో కొంతమందికి చాలామందికి కూడా తినిపించాను. ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటాం కాబట్టి. అన్న స్టార్టింగ్లో జిమ్నాస్టిక్ చేసేటప్పటి నుంచి మంచి మిత్రుడు, ఈ ఫ్యామిలీ అన్న లాంటి వాడు. అట్లా నన్ను కూడా మన యాక్టివిటీ చూసి నేలే వెంకట్ భాయ్ నడు అని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. అందుకు ఆయన అయితే ఎప్పుడు మర్చిపోలేము విషయం. అది మనం లేకుంటే మర్చిపోవడం తప్ప, ఆయన ఉన్న రోజులైతే చాలా హ్యాపీగా ఉండే. ఆయన ఇప్పుడు లేరు కానీ రోజు తలుచుకుంటాం తనం అందరినీ. ఎవరు ఎక్కడ అనేది తెలియదు. ఏం తినవాళ్ళు ఇండస్ట్రీకి రావడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే మనకు కూడా సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళను కూడా మనం అట్లా ఊహించుకొని చెప్పడం తప్ప వేరే ఆలోచన ఏం లేదు. కాకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరు ఏం చేంజ్ అవుతారు అనేది ఎవరికి తెలియదు. అందుగురించే మనకు బాగా తెలిసిన వాళ్ళు ఉంటే, మనకు అంటూ ఒక సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఏదైనా క్యారెక్టర్స్ చేయడం తప్పులేదు. మనకేం తెలియకుండా పోయి ఏదో చేద్దాం అనుకుంటే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి రావద్దని చెప్తాం. ఇక వాళ్ళకు మనం కమిట్మెంట్ అని చెప్పలేము. అట్లానే మనం వాళ్ళు వచ్చి ఏదో చేద్దామనుకొని వాళ్ళ మనసు వేరే ఉంటే ఇంకోటి మనసు ఉండాలి కదా మేడం. కాబట్టి నేను రావద్దని చెప్తాను. ఒక బ్రదర్ అనుకున్నా, ఓ సిస్టర్, ఏదన్నా వాళ్ళు ఏమనుకున్నా. అయితే నేను కూడా ఇప్పుడు ఒక చాలామందికి సందేశం ఇవ్వబోతున్నా. అది అతి తొందరలో మన టీవీ కూడా వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడతా అందరి గురించి. మన డైరెక్టర్ గారు హరిశంకర్ గారు బాగా ఇష్టపడతాడు మా అబ్బాయిని. చేపిద్దామని చెప్పి చేయించిన 2-3 సినిమాలు. ఇక తర్వాత తనకేం ఇంట్రెస్ట్ లేదు, అదే బిజినెస్ చేస్తున్నాడు. పెద్దోడు సినిమా ఇండస్ట్రీలో తిరిగేటప్పుడు కూడా నేను తిరిగిన రోజులు ఉన్నాయి. ఆయన వెంబడి మంచి మనిషి, ఒకళ్ళకు సపోర్ట్ చేస్తాడు బాగా, ప్రతి ఒక్కళ్ళకు సపోర్ట్ చేస్తాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైనా బయట వాళ్ళైనా నా షూటింగ్కి వస్తున్నాను అంటే రా అంటాడు, కానీ ఏ వద్దురా అన్నాడు. అట్లాంటి మనిషి ఇంకా కొన్ని రోజులు ఉండాల్సింది. ఇక భగవంతుడు ఉంచాడు, కానీ ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా ఎంతమంది వస్తున్నారు ఆయన తరపు నుంచి తెలియదు కదా మేడం. చాలామందికి మాత్రం బాగా సపోర్టింగ్ బాగా చేసిండు. అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా అంత సరదాగా ఉంటుండే మేడం మాతోని. మా 6 మంది బ్యాచ్తోని అంత సరదాగా ఉంటుండే. అలా స్పెషల్గా నాతో బాగా సరదాగా ఉంటుండే. మంచి వ్యక్తి, హెల్పింగ్ నేచర్ బాగుంటుంది మన జూనియర్ ఎన్టీఆర్ గారిది. ఎప్పుడు అట్లనే ఉంటాడు ఆయన. ఆది సినిమానే మేడం. ఆది సినిమా తర్వాత బన్నీ, ఈ 2 సినిమాలతో నేను హ్యాపీగా సెటిల్ అయిపోయినా. పోతే నాకు అంటూ మంచి మిత్రుడు అంటే ఆదిలో నాతో పాటు చేసి ఆనంద్ భారతి అని, వాడు నేను బాగా క్లోజ్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము. ఎక్కువ మేమే కలుస్తుంటాం. ఇక ఈ గబ్బర్ సింగ్ బ్యాచ్తో పెద్ద టచ్ లేదంటే అందరు తెలుసు నాకు. అందరిలో కూడా చాలా తక్కువ మందితో కలుస్తుంటా. రమేష్ అని, రిమ్సన్ అని, ప్రవీణ్ అని, వీళ్ళతో ఎక్కువ కలుస్తుంటా. నేను మాత్రం మాదంతా బంధం ఆది నుంచి మంచి బంధం, అది ఫ్యామిలీ బంధంగా మారిపోయి ఇక కంపల్సరీగా ఒక డే బై డే అన్నా కనీసం ఫోన్లో మాట్లాడుకోవడం అన్నా, ఏదైనా ఫంక్షన్లో పోవడం కన్నా ఇలా మేము ఇద్దరం వెళ్తుంటాం, ఆనంద్ భారతి నేను. మోహన్ బాబు గారు ఏంటంటే ఒక డిసిప్లిన్ మనిషి మేడం. ఆయన మామూలు ఏదో గట్టిగా మాట్లాడతాడని చెప్పి చాలామంది భయపడతారు, కానీ ఆయన గట్టిగా మాట్లాడమే ప్రేమతో మాట్లాడతాడు మేడం మోహన్ బాబు గారు. అంటే నేను ఫస్ట్ ఆయనది పొలిటికల్ రౌడీ సినిమా చేసిన మేడం, ఆది తర్వాత, ఆది బన్నీ తర్వాత. ఆయన పలానా టైం అంటే ఆ టైంకు విత్ మేకప్తో వస్తాడు మేడం. ఆయన దగ్గర నాకు నచ్చింది అది ఒకటే మేడం. ఆ క్రమశిక్షణ కూడా నేను కూడా పాటిస్తున్నాను మేడం మోహన్ బాబు గారిది. అంటే ఉదాహరణ చెప్పాలంటే క్రమశిక్షణ అనేది ఒక మోహన్ బాబు గారు. ఆయన పర్సనల్గా ఆయన మాట్లాడుకోవడం, అందరితో సరదాగా ఉండడం ఇండస్ట్రీ షూటింగ్ దగ్గర
ఇక తర్వాత వ్యక్తిగతంగా అయితే చాలా మంచి వ్యక్తి. ఎవరు మన బాలయ్యబాబు గారు. అంటే నాకు అందరి గురించి అయితే నేను చెప్పలేను. నాకు ఇప్పుడున్న మంచిగా ఫిష్ అది అని మంచిగా పిలవడం, సరదాగా ఉండడం. ఇక నేను కూడా బాబు అని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడడం పక్కకు జరిపోవడం. నేను ఎక్కువ టీవీ అయితే కూర్చొని మాట్లాడలేము. ఎందుకంటే రిలీజింగ్ అయితే ఏం లేవు మేడం. నేను ఆల్రెడీ ఒక 4-5 మూవీస్ చేసిన. రిలీజింగ్ ఉన్నాయి, ఒక 2 మూవీస్, 3 మూవీస్ నడుస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ 2021లో మాత్రం రిలీజ్ ఏం లేదు మేడం. చేస్తున్నాను. తర్వాత మన సంపూర్ణేశ్వర బాబు తీస్తున్నాను. రీసెంట్గా అజయ్ కూడా ఒక సినిమా తీస్తున్నాను, అది కూడా ఒక సినిమా చేస్తాను. అంకుల్ మాలం, జయాంటి మాలం అంటాడు, అతను కూడా మాకు క్లోజ్ ఫ్రెండ్. ఆనంద్కు నాకు ఇద్దరికి ఎక్కువ మేమే తిరుగుతుంటాం బయట, ఎక్కడ ఇట్లా అంటే. ఇంకా వేరే వాళ్ళతో తక్కువ తిరగడం నుంచి కూడా ఆలోచన లేదు అట్లా. మా ఫాదర్ ఐడిపిఎల్లో జాబ్ చేసేవారు. మా ఫాదర్ కూడా అసలు డబ్బు మనిషి కాడు. అదే విధంగా మేము కూడా డబ్బుల్ని ఆశించడం అనేది ఏం లేదు. ఒకళ్ళకు హెల్ప్ చేయడం తప్ప ఎవరి దగ్గర హెల్ప్ తీసుకునేది ఏం లేదు మేము ఇప్పటివరకు ఇండస్ట్రీలో. కాకపోతే మధ్యలో వినయ్ గారు కూడా నాకు మధ్యలో హెల్త్ బాగాలేనప్పుడు పిలిపించి అడిగింది, ఏమైందని ఇట్లా సంగతి అన్నాను. అప్పుడప్పుడు ఒక 25,000 ఇచ్చాడు. అరే మంచి హాస్పిటల్ చూపించుకో, హెల్త్ కాపాడుకోరా అన్న. థ్యాంక్స్ అన్న అని చెప్పి కొంచెం డౌన్ అయింది బాగా. అమ్మ అని ఇద్దరు కూడా ఎంకరేజ్ చేసేవారు. మా ఇంట్లో మా మిస్సెస్ కానీ మా పిల్లలు కానీ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను చేసిన సినిమాలు ఫస్ట్ డే వాళ్ళు సినిమా చూస్తారు, నేను చూడకున్నా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. చాలా అంటే చాలా, నేనంటే బాగా ఇష్టం మా ఫాదర్కి. ఆయన ఎక్కువ ఎంకరేజ్ చేసేవారు నాకు. డబ్బులు లేకున్నా కూడా ఆయన జోలకి ఏం తీసుకపోయినా ఏమనుకుంటుండే. అట్లాంటి సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి మేడం. సజెషన్ అనేది ఎవరు ఇవ్వరు. నేను చేసిన సినిమా చూసి సంతోషపడతారు అంతవరకు. అలా నువ్వు ఇట్లా వేస్తే బాగుంటుంది అట్లా అని ఇప్పటివరకు ఎవరు కూడా అనలేరు. క్యారెక్టర్లు కూడా డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ, నేను ఒక ఫిష్ వెంకట్ ఏ క్యారెక్టర్ బాగుంటుంది అంటే పలానా క్యారెక్టర్ అయితే బాగుంటుంది అనేసి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు మేడం. కాబట్టి అట్లనే ఇప్పుడు ప్యారల్గా జరుగుతూనే ఉంది, అట్లనే వెళ్తున్నా. దాదాపు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అంటే మరి ఓ 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు అట్లా ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఏదొచ్చినా కానీ సీను మా డాడీ అని చెప్పుకుంటారు అంతవరకు. కానీ నా దెబ్బలు తిన్నాము, నేను కొట్టిండు అని ఏమి ఉండదు, అనుకోరు వాళ్ళు. సినిమాలే కదా అనేసి అనుకుంటారు మేడం. మార్కెట్లో ఎవరు వచ్చినా సోషల్ డిస్టెన్స్లోనే పాటించడం. ఇప్పుడు లాక్డౌన్ ఉన్నప్పుడు కంపల్సరీ మాస్కులు ధరించడం. మేము జరుగుకుంటా కొన్ని మాస్కులు పెట్టుకొని మరీ ఇచ్చిన రోజులు ఉన్నాయి. మేము శానిటైజర్స్ కానీ మాస్కులు కానీ ఎవరు వచ్చినా కానీ పరిస్థితి పెట్టుకొని మాట్లాడారు అని చెప్పడం జరిగింది. మేము కొంతమంది పెట్టుకోకుండా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ వచ్చిన వాళ్ళకి కూడా మేము ఇవ్వడం జరిగింది మాస్కులు, శానిటైజర్స్ కూడా కుట్టడం జరిగింది. అప్పుడు ఏమి వాళ్ళు ఎన్ని కిలోలు వాళ్ళు ఇట్లా ఇవ్వడం జరిగింది. అంటే అప్పుడు లాక్డౌన్లో. తర్వాత అది కామన్ అయిపోయినాక ఎవరు పెట్టడం బంద్ అయిపోయింది. మొత్తం మార్క్స్లే బంద్ అయిపోయినాయి. ఇప్పుడు దాదాపుగా 75-80% అయితే మార్క్స్లే లేవు. ఒక 20% కంపల్సరీ వాడికి ఆలోచన ఉన్నవాడు పెట్టడం తప్ప, లేనివాడైతే ఎందుకు అయిపోయింది కరోనా వస్తే ముందు అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జరుగుతుంది. అందులో ఒక 20 మెంబర్స్ మాత్రమే పెడతారు మార్క్స్. మొత్తం టోటల్గా 80 మెంబర్స్ పెడతలేరు. కాకపోతే ఇప్పుడు వాయిస్ ఇంటింటికి పోయి కూడా టీకాలు వేస్తారు కదా మేడం. అదొకటి సిస్టమ్ చాలా బాగుంది, ఇంటింటికి పోయి టీకాలు వేయడం. నేను రీసెంట్లీగా కాప్రా మున్సిపల్కి వెళ్తే ఆఫీసర్స్ కానీ ఎవరు కూడా లేరు. ఏమి చిన్న పని మీద వెళ్తే ఎందుకు లేరు అంటే టీకా. సూపర్. నా తరపున వాళ్ళకు పాదాభివందనాలు. ఎస్పెషలీగా నా ఫ్యాన్స్
ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఉండడం వల్లనే నేను ఈ రోజుకి ఇక్కడ ఉన్నా. నేను వాళ్ళని చేతులకి మొక్కడం తప్ప ఇంకా చెప్పడం ఏం లేదు మేడం.